కర్నూలు పట్టణం ఎన్ఆర్పేట బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్య నిర్లక్ష్యంతో 26 ఏళ్ల మాధవి అనే వివాహిత విగతజీవిగా మారింది. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గం తనగల గ్రామానికి చెందిన మాధవి కర్నూలు బాలాజీ హాస్పిటల్లో 18వ తేదీన ఉదయం 10 గంటలకు నెక్ సర్వైకల్ సర్జరీ చేస్తే రాత్రి 11 గంటలకు మరణించింది. సర్జరీ చేసిన 24 గంటల్లోపే మృత్యువాత పడడంతో ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతో సర్జరీ విఫలం కావడం వల్లే మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సర్జరీ చేయకముందు డాక్టర్స్ మీ అమ్మాయికి ఏం కాదు, చిన్న సర్జరీనే, మీరు అమౌంట్ కట్టి వెళ్ళండి అని హామీ ఇవ్వడంతో నమ్మి ఈ హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది. కానీ డబ్బులు కట్టిన తర్వాత మాకు ఏం జరుగుతుందనే సమాచారం ఇవ్వకుండా ఆతృతగా అజాగ్రత్తగా పని అయిపోయింది అన్నట్టు అక్కడి డాక్టర్స్ యాజమాన్యం హడావిడి చేసి మా అమ్మాయి ప్రాణాలు తీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మీడియాకు వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ యాజమాన్యం నిరాకరించారు. ఇదివరకే ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక సంఘటనలు జరిగినా హాస్పిటల్ యాజమాన్యం తీరు మారడం లేదని స్పష్టంగా అర్థమవుతోందని ఈ సందర్భంగా వారన్నారు. నిర్లక్ష్యంగా చికిత్స చేసి అమ్మాయి ప్రాణం తీసిన డాక్టర్ నాగరాజు సర్టిఫికేట్ మరియు హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి యాజమాన్యంపై డిఎంహెచ్ఓ మరియు కలెక్టర్ విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఏమైంది? ఏం ఫెయిల్ అయింది? ఏమైంది? ఏమైంది? మనవరాలు అయితే ఎవరు డాక్టర్? ఎవరు? నాగరాజు. నాగరాజేనా? బాలాజీ హాస్పిటల్ నాగరాజు. ఆయనదేనా నిర్లక్ష్యం? అవును, ఆయనదేనా నిర్లక్ష్యం? ఏం ఆపరేషన్ జరిగింది? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.